తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. అరేబియా సముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఉత్తర దిక్కుల్లో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని వెల్లడించింది. నిన్న పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి. రోడ్డు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు కూలిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు కూడా పూర్తిగా లేచిపోయాయి. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 612 మండలాలకు గాను 306 మండలాల్లో వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ లో 8.6, నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 7.6, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 7.2, బాన్స్వాడలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు బుధవారం కొన్ని ప్రాంతాలలో ఎండ తీవ్రత కనిపించింది. నల్గొండ జిల్లా దేవరకొండలో అత్యధికంగా 43.6, నిర్మల్ జిల్లా పెన్బిలో 41.1, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వాతావరణం అనుకూలంగా ఉండడంతో అటు నైరుతి రుతుపవనాలు వేగంగా పురోగమిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇక అనుముల మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. నార్కెట్పల్లిలో గాలివాన ధాటికి ట్రాన్స్ఫార్మర్ దిమ్మె కూలిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక కోదాడ, హుజూర్ నగర్ లోని పలు ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అటు బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. లోతట్టు కాలనీలు, రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరు, నాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇక గాలి దుమారానికి మేడారం, తాడ్వాయి రోడ్డుల్లో చెట్టు విరిగిపడింది. ఇక సంగారెడ్డి జిల్లా జారాసంగం మండలంలో భారీ వర్షం పడడంతో అటు పాల్వవరం వాగు పొంగి పొర్లింది. ఇక నారాయణఖేడ్ మండలంలో ఈదురుగాలి ధాటికి పలు ఇళ్లు పైకప్పులు కూడా లేచిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని పలు ఇళ్లు పైకప్పులు కూడా కూలిపడ్డాయి. ఇక నిజామాబాద్ జిల్లా నవిపేట, మోపాల్ మండలంలో చెట్లు విరిగిపడ్డాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో బొబ్బిలివాగు ఉప్పొంగింది. ఇక పిడుగుపాటు కారణంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 4 బలయ్యారు. నల్గొండ జిల్లా అప్పాజిపేటలో మహిళ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయిలో గొర్రెల కాపరి, మరో వ్యక్తి వనపర్తి జిల్లా చిన్నంబావిలో మరో గొర్రెల కాపరి, ఇక అదేవిధంగా పిడుగుపాటికి దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్ సిటీలోనూ అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు ఏరియాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చెరువుల్లా మారిపోయాయి. ఇక BHEL లో 3.5 సెంటీమీటర్లు, పటాన్ చెరులో 3, గచ్చిబౌలిలో 2.5, లింగంపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఉప్పల్, సైదాబాద్, హిమాయత్ నగర్, షెర్లింగంపల్లి, అంబర్పేట, రాజేంద్ర నగర్, ముషీరాబాద్, కూకట్పల్లి, షేక్పేట, మల్కజ్గిరి తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఇక నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్ అయ్యేలా వాతావరణం మారింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుంది. అది కూడా 36 గంటల్లో వాయుగుండంగా మరింత బలపడనుంది. ఇక వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళలోకి మరో 3 రోజుల్లోనే రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలంగా వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమెరిన్, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడుతుండటంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్ లోనూ ఈదురు గాలుల తాకిడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని, కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లో రోడ్లపై వాన నీరు నిలవకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు.